కొంచెం వెనక ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చారో జూలై 1వ తారీఖున బకాయిలతో కలిపి 7,000 ఇస్తాను, జూలై 1 నుంచి పెన్షన్ పెంచుతానని చెప్పేసి ఏదైతే కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో ఆ హామీని ఎన్నో కష్ట పరిస్థితులు ఉన్నా కూడా, కష్ట పరిస్థితులు, క్లిష్ట పరిస్థితులు, ఆగమ్య గోచరమైన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి. ఆర్థికంగా సంబంధించి ఈరోజు వరకు కూడా అసలు ఎక్కడి నుంచి ఎన్ని అప్పులు తీసుకొచ్చారు, కార్పొరేషన్ నుంచి ఎన్ని తెచ్చారు, ప్రభుత్వం ఎంత ఇచ్చింది, ఇప్పుడు కూడా ఒక స్పష్టమైన లెక్కలు లేకోకుండా, ఒక విధి విధానం పాటించుకోకుండా గత ప్రభుత్వం చేసిన అవకతవకలనండి, లేకపోతే దుర్వినియోగం అనండి, లేకపోతే నిధుల డైవర్షన్ అనండి, వీటన్నిటి మూలంగా ఈరోజు రాష్ట్రం ఎన్నో క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. జీతాలు ఇవ్వాలన్నా కూడా అప్పు తెచ్చుకోవాల్సిన పరిస్థితి కనపడతా ఉంది. అయినా కూడా ఆ పరిస్థితిని దృష్టిలో పెట్టుకోకుండా ఏది ఏమైనా సరే ఏదైతే కూటమి పార్టీలు అన్నీ కలిపి మీకు హామీ ఇచ్చినాయో దాన్ని అమలు చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి పదవి స్వీకారం చేసేటప్పుడు 5 సంతకాలు పెట్టారు. ఎన్ని కూడా మీరు తెలిసిందే. దాంట్లో ఒకటి ఈరోజు పెన్షన్ పెంపు 65,18,000 మందికి 28 రకాల రండి కొడిసారు పెన్షన్ 65,18,000 మందికి 4,408 కోట్ల రూపాయలు ఈరోజు పంపిణీ చేయబడుతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. 3,000 రూపాయలు వచ్చే పెన్షన్ 6,000 రూపాయలు, తీవ్ర అంగవైకల్యం అంటే మంచం మీద నుంచి లేగలేని పరిస్థితి ఉన్న వాళ్ళకి 5,000 నుంచి 15,000 రూపాయలు, అదేవిధంగా తీవ్ర ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి 5,000 నుంచి 10,000 రూపాయలు ఈరోజు పెన్షన్లు పెంచబడినాయి అని చెప్పేసి మీ అందరికీ శ్రవణంగా మనం చేస్తాము. ఎన్టీ రామారావు గారు ఈ రాష్ట్రంలో మొట్టమొదటిగా నాకు తెలిసి 35 రూపాయలతో ప్రారంభించిన పెన్షన్ కార్యక్రమం తర్వాత 75 రూపాయలు చేయబడింది. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత 3 రెట్లు పెంచి 200 రూపాయలు చేయబడింది. ఆ 200 నుంచి 1,000 రూపాయలు చంద్రబాబు గారు చేశారు, 2,000 రూపాయలు చంద్రబాబు గారు చేశారు, 3,000 రూపాయలు గత ప్రభుత్వం చేయడానికి 5 సంవత్సరాలు పడితే 3,000 రూపాయల పెన్షన్ని 4,000 చేయడానికి చంద్రబాబు నాయుడు గారికి కేవలం 15-20 రోజులు మాత్రమే పట్టిందనే విషయాన్ని మరి అంతేకాకుండా భయంకరమైన మనుషులందరూ రైతులందరినీ కూడా ప్రజలందరినీ కూడా కలవరపాటుకు గురి చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని కూడా రద్దు చేయబడింది అని చెప్పేసి మనం చేస్తాం. గత బకాయిలతో సహా 6.6 గత ప్రభుత్వం ఇచ్చింది కేవలం 3 కోట్ల రూపాయలు మాత్రమే అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. ఇంకోటి కూడా మీకు తెలియజేసేది ఏంటంటే మన ప్రభుత్వం అసలు ఈ పెన్షన్ జోలికి వెళ్ళాల అంటే అర్హత లేని వాళ్ళు ఇవ్వాల్సిన వాళ్ళు వీటికి ఏం వెళ్ళకుండా మనకు కేవలం 20 రోజులు మాత్రమే సమయం. ఈ సమయంలో ఉన్న పెన్షన్దారులకి రికార్డు పరంగా ఎవరెవరికి ఉన్నాయో వాళ్ళందరికీ ఈరోజు చేస్తున్నాం. కొత్తగా రావాల్సిన వాళ్ళు కానివ్వండి, ఉద్దేశపూర్వకంగా వీళ్ళు తెలుగుదేశం పార్టీ అనో లేదా రకరకాల కారణాలతో ఏదైతే పెన్షన్ పరిశీలించిన తర్వాత ఒక విధానం తీసుకుని అప్పుడు వాళ్ళందరికీ కొత్త ఇవ్వటమో లేదా అన్యాయంగా కోల్పోయబడిన వాళ్ళకి మళ్ళీ పెన్షన్ పునరుద్ధరిస్తామో ఇవన్నీ కూడా తర్వాత చేస్తారు. ఈ రోజుకి మాత్రం ఏదైతే పెన్షన్ రికార్డులో ఉన్నాయో వాళ్ళందరికీ ఇవ్వబడుతున్నాయని చెప్పేసి మేము మనం చేస్తాను. అది కూడా ఇంటింటికి వెళ్ళి ఇస్తున్నాం. అందుకని ఈరోజు ఏదో నేనున్నానని చెప్పేసి ఒక 3 అంటే ఈ బజార్లో వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి ఇచ్చారు. కానీ మన ప్రభుత్వం కూడా ప్రతి నెల 1వ తారీఖున ఇంటింటికి సచివాలయం సిబ్బందిని పంపించి ఇంటింటికి మన పెన్షన్ పంపిణీ చేస్తామని చెప్పేసి మనం చేస్తాను. దయచేసి ఎవరు ఇంటింటికి ఎవరు ఇవ్వలేరు అనే ప్రచారం మీరు నమ్మొద్దు. మన ఇంటికి ఇస్తాం. తర్వాత తప్పకుండా మన కార్యకర్తలు కూడా వెళ్ళి వాళ్ళకు కూడా సహకరించాలి. మన సచివాలయ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సహకరించిన పెన్షన్లు ఎక్కడ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి
ఈ నెల నుంచి అమ్మగారు అంటూ వెనక్కి ఈ నెల నుంచి మీకు 4,000 రూపాయలు వస్తాయి. 1,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు పెంచారు. తర్వాత బకాయిలు 3,000 ఏప్రిల్ మాసం ఉంది, మే మాసం ఉంది, జూన్ మాసం కలిపి ఈరోజు 7,000 ఇస్తున్నాం. వచ్చే నెల నుంచి 4,000 పెంచారు. తర్వాత మీ ఇంటికే వస్తాయి పెన్షన్లో. ఇట్లా రాకర్లా ఈరోజు నేను వచ్చే పెంచారు. వచ్చే నెల నుంచి మీ ఇంటికి వచ్చి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాం. మీ సొంతానికి వాడుకోవాలి మా అమ్మగారు. నరేంద్ర ఎంత వచ్చింది ఇంత ముందు పెన్షన్? ఇప్పుడు 6,000 ఈ నెల నుంచి. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కష్టాలు ఉన్నా కూడా ఈ రోజు నుంచి పెంచేశారు పెన్షన్ లో. మీకు పెన్షన్ ఎక్కడ ఇంకా పెన్షన్ మహేష్ ఉన్నాడా? పండ్ల బాబాయ్